హలో మై డియర్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆయుర్వాణి, ద వాయిస్ ఆఫ్ ఆయుర్వేద. ఎండాకాలం వచ్చేసింది. పసిబిడ్డలు ఉంటూనే ఉంటారు. సో అలాంటి న్యూ బార్న్స్కి కానీ మంత్స్ బేబీస్కి కానీ ఎలాంటి బెనిఫిట్స్ ఉండాలి, మనం ఎలాంటి కేర్ తీసుకోవాలి అనేది చాలా ఇంపార్టెంట్. సో ఆయుర్వేదంలో మనకి దానికోసం బనానా లీఫ్ని మెన్షన్ చేసి ఉన్నారు. సో బనానా లీఫ్ ప్రాపర్టీస్ చెప్పేటప్పుడు మనకు ఒక చిన్న శ్లోకం ఒకటి కనిపిస్తుంది. ఏంటది అంటే, కదలీదల కల్పిత శయ్యాయాం శయనం దాహనాశనం. అంటే ఆ అరిటాకు మీద పడుకున్నప్పుడు మనకి దాహ అంటే బర్నింగ్ సెన్సేషన్ అనేది తగ్గుతుంది అని. సో దాని ద్వారా మనం ఏమర్థం చేసుకోవచ్చు అంటే, బాడీలో ఉండే ఎక్సెస్ హీట్ని అది అబ్జర్వ్ చేసుకొని బాడీ టెంపరేచర్ని రెగ్యులేట్ చేస్తుంది. అండ్ పసిపిల్లల్లో ఈ హీట్ ర్యాషెస్ కావచ్చు, చెమటకాయలు కావచ్చు, ఇవన్నీ రాకుండా అరికట్టడానికి ఇది హెల్ప్ అవుతుంది. సో ఎలా యూస్ చేయాలి అనేది చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ థింగ్ ఏం చేయాలి అంటే, ఆకుని శుభ్రంగా కడిగి ఆరబెట్టాలి. తర్వాత మధ్యాహ్నం వేళ ఒక 10 to 15 minutes కావచ్చు, లేదు అంటే మార్నింగ్ బాత్ టైంకి ముందు మసాజ్ చేస్తాం కదా, మసాజ్ చేశాక ఒక 10 to 15 minutes అలా మనం ఆకు మీద పసిబిడ్డల్ని పడుకోబెట్టాలి. మేబీ సమ్టైమ్స్ ఆకు కలర్ మారుతుంది. మనం ఎప్పుడైతే అరిటాకులో అన్నం వడ్డించినప్పుడు వేడి అన్నము అది ఆకు కలర్ మారుతుంది కదా, అలా కలర్ కూడా మారే ఛాన్స్ ఉంటుంది. బేబీ యొక్క హీట్ని అది అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి. సో ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ కోసం అండ్ ఆయుర్వేదిక్ ఇన్ఫర్మేషన్ విత్ శ్లోక రిఫరెన్సెస్ కోసం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.